హలో, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను మీకు పకోడీలు, వెరైటీస్ ఆఫ్ పకోడీలు చేయించడం చూపిస్తాను. రండి. పకోడీకి పిండి కలుపుతున్నానండి. ఇది ఒక బౌల్ తీసుకోవాలి. తీసుకొని ఇందులో 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు కన్నా తక్కువ, 1/4 కప్పు బియ్యపిండి, ఇందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ, 1/2 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ కారం, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కొంచెం 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ మెంతి పౌడర్ కంపల్సరీ, మన మెయిన్ ఇంగ్రీడియంట్. తర్వాత ఇది ఓమా, ఇక్కడ చూడండి ఓమా, 1 స్పూన్ ఓమా, 1 స్పూన్ జీలకర్ర, 2 కలిపి నలవాలి బాగా, బట్ ఫ్లేవర్ బయటకు వస్తుంది. అలసిదు మొత్తం ఇందులో వేసేయాలి. ఇందులో కొంచెం ఉంది, వేసేద్దాం. ఇప్పుడు కొంచెం లైట్గా వంట సోడా, చాలా లైట్గా, ఎక్కువ వేస్తే ఆయిల్ బాగా పీలుస్తుంది. కొంచెం సాల్ట్, ఇంకంతే. ఇవే ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ కలుపుకోవాలండి. మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా కలిసేట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక వాటర్ పోసుకోవాలి ఇందులో కొన్ని. దీనికి కొలత లెక్క అనేది ఏముండదు, వాటర్ కొలత అనేది ఏముండదు. బ్యాటర్ పట్టుకొని చూసుకొని మనము బ్యాటర్ పలుసగా క్వాంటిటీని బట్టి వాటర్ ఉంటాయి. చాలు, ఈ మాత్రం చాలండి. బ్యాటర్ ఈ విధంగా చాలా ఇట్లా బాగా గిలకొట్టుకొని కలుపుకోవాలండి. ఇట్లా చాలా కొట్టాలి, కొడితేనే మంచిగా ఫ్లఫీగా వస్తాయి. నేను అందుకే ఒక 5 నిమిషాలు 2-3 నిమిషాలు బాగా కలిపినాను. కొంచెం అయిపోయింది, బాగా కలిసింది. ఇప్పుడు నేను మీకు 3 రకాల బజ్జీలు చూపిస్తాను. ఇందులో జీడిపప్పు పకోడీ, ఆనియన్ రింగ్స్, జీడిపప్పు ప్లస్ ఉల్లిపాయ పకోడీ, 3 రకాలు చూపిస్తా. ఆయిల్ పెట్టేశాను, కాగుతుంది. చూడండి, ఫస్ట్ జీడిపప్పు పకోడీలు వేసుకుందాం మనము. ఇందులో ముంచేయాలి.
అందులోని ఆనియన్ రింగ్స్ చూడండి వేగుతున్నాయి. అన్నీ వేసేసినాను. ఆయిల్ మొత్తం ఆనియన్ వేగుతున్నాయి. కొంచెం వేగాలి మంచిగా. మంచి ఇటు రెండు వైపులా మరలేసుకుంటూ మంచిగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు. ఈ విధంగానే పల్లీ పకోడీ కూడా చేసుకోవచ్చు. జీడిపప్పు పకోడీలానే పల్లీల పకోడీ చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ స్టెప్ నేను చూపిస్తాను మీకు. వేగిపోయినాయండి, తీసేస్తున్నాను. చూడండి మంచి కలర్ వచ్చినాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. తీసి ఇందులో వేసుకోవాలి. నూనె అంతా వెళ్ళిపోతుంది. డైరెక్ట్ ప్లేట్లో వేసినాం అనుకోండి ఆయిల్ అంతా ఉంటుంది దీనికి. అసలు ఆయిల్ ఫుడ్ తినకూడదు మనము. ఇట్లా తీసి ఈ బౌల్లో పెట్టుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా వెళ్ళిపెట్టి ఈ బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఉల్లిపాయ పకోడీ తీస్తాము. ఈ మిగిలిన బ్యాటర్లో మనకు నచ్చినంత కరివేపాకు, పెంచుకోవాలి చిన్నగా. ఒక 2 పచ్చిమిరపకాయలు, తర్వాత ఒక 3 ఆనియన్స్ కట్ చేసాను. చూసి చేస్తాను. మరి బ్యాటర్ కొంచెం ఉంది కాబట్టి చూస్తాను. పడతాయి, ఇంకా కొన్ని పడతాయి. సరిపోతాయండి. దీనికి లెక్క అంటూ ఏం లేదు, మన ఇష్టం. మీకు ఉల్లిపాయలు ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ తినాలంటే తక్కువ వేసుకోవచ్చు. చాలు, సరిపోతాయి. రండి వేసుకుందాం ఈ ఉల్లిపాయ పకోడీ. దీనికి షేప్ అంటే ఏం లేదు, మన ఇష్టం, ఎట్లా వేసుకోవచ్చు. చాలు. చూడండి ఇదిగో ఇట్లా వేగుతున్నాయి. మరలేసినాను ఇప్పుడే. ఇంకా కొంచెం ఒక్క నిమిషం వేగితే సరిపోతుంది. కలర్ వస్తున్నాయి అయిపోయినాయండి. ఇప్పుడు ఇది తీసుకున్నాయి, మొత్తం డ్రై అయిపోయినాయి. ఏం ఆయిల్ ఏమీ లేదు. ఈ బౌల్ వేసుకోవాలి. వేసుకొని ఇవి తీసేసుకోవాలి మళ్ళీ మనం. మొత్తం అన్నీ తీసేసినాను. ఇంకో వాయిస్ మీకు చూపిస్తాను. అంతా అయిపోయింది, చేయడం అయిపోయిందండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 రెబ్బల కరివేపాకు,
స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొంచెం వేడికి ఆ వేడికి ఇంకా వేగిపోతుంది మొత్తం. కొంచెం మంచిగా వేగిపోయినాయి. ఇవి అందులో నంచుకుంటూ తింటే చాలా బాగుంటాయి. మిరపకాయలు అసలు కారం ఉండవు. కరివేపాకు క్రిస్పీగా అయిపోతుంది. ఇవి కూడా అయిపోయినాయండి. చూడండి సౌండ్ ఎట్లా వస్తుంది, క్రిస్పీగా గలగల ఎంత బాగా వస్తుంది. ఇందులో వేస్తున్న బౌల్లో ఇది కొంచెం ఆయిల్ అంతా డ్రైన్ అయిపోవాలి. దీనిపైన కొంచెం ఇవి కాజు ఉల్లిపాయ పకోడీలు. ఇవి అంటే రౌండ్ ఆనియన్ పకోడీస్. ఇవేమో మామూలు ఆనియన్ పకోడీస్. వీటిపైన కొంచెం డెకరేషన్ లాగా చేయాలండి. ఇది కారం కొంచెము, ఒక్క పావు స్పూన్ బ్లాక్ సాల్ట్. ఇవన్నీ కొంచెం ఇట్లా కలుపుకొని వీటిపైన ఇట్లా స్ప్రింకిల్ చేసుకోవాలి లైట్గా. మరి ఎక్కువ కాదు, చాలా లైట్గా చేసుకోవాలి. ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కదా అందులో. దీంట్లో కొంచెం లైట్, చాలా లైట్గా. తర్వాత వీటిపైన 2 పచ్చిమిరపకాయలు, వీటిపైన 2 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకు, వీటిపై కొన్ని కరివేపాకు. ఇంకా అంతే. మీకు ప్లేటింగ్ అయ్యాక చూపిస్తాను. చూడండి ప్లేట్లో పెట్టినాను, తింటున్నారు. ఎట్లున్నాయి? ఉల్లిపాయ పకోడీ బాగుంది. తర్వాత ఆనియన్ రౌండ్ రింగ్స్, తర్వాత క్యాషు జీడిపప్పు పకోడీ. బాగుందా? బాగుందటండి. చాలా నచ్చినాయి నాకు. మీకు కూడా నచ్చితే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.